హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఉన్నాం ఈరోజు బేగం బజార్లోని ఫిష్ మార్కెట్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వీడియో ఇది. ఫిష్ మార్కెట్లో ఈరోజు ఏ చేపనైనా ఫ్రెష్గా ఉందా లేదా అని చూడాలంటే తాజా చేప కాదా అంటే ఆ ముప్పలు ఉంటాయి కదా, దాని తల కింద భాగంలో ఉంటుంది. ఇది ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉంటే ఫిష్ అనేది ఫ్రెష్గా ఉన్నట్టు, తాజా మాల్ అన్నట్టు. కొన్ని నల్లగా ఉంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తారు అన్నట్టు, ఐస్ గడ్డలలో. అది మంచి ఫిష్ కాదన్నట్టు. ఇలా చేప తాజాదనాన్ని చెక్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ బటన్ ద్వారా మనం సపోర్ట్ చేయొచ్చు. బేగం బజార్లో ఎలా జోకిస్తున్నారు చూడండి. ఇది నార్మల్ కాంటా. ఈ రోజులు కూడా ఇలాంటి కాంటా వాడుతున్నారు. కొంతమంది డిజిటల్ కాంటాలు వచ్చినాయి. ఎనలాగ్ కాంటా అంటారు దీన్ని. డైరెక్ట్ రాళ్లతో ఉంటుంది కాంటా. ఒక ఫిష్ వేసి ఇలా జోకుతున్నారో చూడొచ్చు మీరు. మార్కెట్లో, బేగం బజార్లోని హోల్సేల్ మార్కెట్లో తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో పెద్ద ఫిష్ 17 కేజీల ఫిష్ కటింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కట్ చేస్తారని చూద్దాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. ప్రతి వీడియో చూడండి. ముందుగా చేపలను ఇక్కడ తీసుకున్న తర్వాత జోకి ఇస్తారు. జోకిన తర్వాత కటింగ్కి వేరే సెక్షన్ ఉంటుంది. కొంతమంది అయితే వాళ్ళే జోకి వాళ్ళ దగ్గరే కట్ చేసి ఇస్తారు. ఒక్కొక్క చేపకి 20 రూపాయలు ఫ్రెండ్స్. ఇది చార్జ్ కిలో 16 కేజీల చేప. ఇది 16 కేజీలు ఇంకా పైన ఉంది. 6,400 రూపాయలు అంటున్నారు ఇక్కడ మార్కెట్లో. దీని కటింగ్ కూడా చూద్దాం ఇప్పుడు. కిలో ఉంటే చేప 20 రూపాయలు కటింగ్కి ఇవ్వాలి. మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని 20. కటింగ్ సెక్షన్ వేరు, జోకి సెక్షన్ కూడా వేరు. కొంతమంది అయితేనే ఇలా వాళ్ళే జోకి వాళ్ళ దగ్గర కట్ చేసి వాళ్ళే అమౌంట్ తీసుకొని ఇస్తారు. కటింగ్కి ఛార్జెస్ తీసుకొని ఎక్స్ట్రా. ఈ వీడియోలో చూడవచ్చు ఎలా కట్ చేస్తున్నారు. ఓ చేప టైప్ ఆఫ్ కటింగ్ ఉంటుంది. ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? रेट बोलो। 100 रुपए किलो है। 300। ये कलकत्ता के आदमी है तमाम। टोटल रेट बोलो भैया, कितने में आता? वो मच्छी 6,000 मच्छी हो। 6,000। भैया जरा ऐसा होगा, थोड़ा इनसे आ जाओ ना। अम्मा बाबा
16.5 కేజీల చేప కటింగ్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇదంతా ఈజీ కాదు, ముప్పలు తీయడానికే ముప్పలు తీయడమే చాలాసేపు పట్టింది అన్నకి. ఇప్పుడు దీన్ని కట్ చేయబోతున్నాడు. దీని తలే ఉంటుంది నాకు తెలుసు, 5 కేజీల దాకా ఉండొచ్చు తలే. 16.5 కిలో చేప ఇది. కటింగ్ చాలా కష్టం. చూద్దాం ఎలా కట్ చేస్తున్నాడు. అంత పెద్ద ఫిష్కైనా ముందు ముప్పలు అయితే ముందు కట్ చేయాలి. అన్ని ముప్పలు కట్ చేసిన తర్వాత దాని యొక్క తలను సపరేట్ చేస్తారు. తల ఒక భాగం, ఇంకోటి బాడీ ఒక భాగంగా కట్ చేస్తారు. దాని తర్వాత ఇంకా నిలువు కట్ చేస్తారు, అడ్డంగా కట్ చేస్తారు అన్నది ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫిష్ ఇది. అది చేతిలోనే ఆగట్లేదు. నాకు కట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి ఎట్లా జారిపోతుందో. ఫిష్లో ఉన్న జిడ్డుగా ఉంటాయి, చేతిలో ఆగవు, జారిపోతాయి. డాక్టర్లు కూడా రికమెండ్ చేసేది ఫిష్ని తినమంటారు ఎప్పుడైనా. ఫిష్లో అయితే అమినో యాసిడ్స్, ఇంకా ప్రోటీన్స్, మన బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అటువంటి ఫిష్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి ఫిష్ అయినా చాలా మంచిది బాడీకి. ఫిష్ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. హార్ట్ పేషెంట్స్ కూడా డాక్టర్లు ఫిష్ని తినమని రికమెండ్ చేస్తారు. ఫిష్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారు. కటింగ్ చూద్దాం ఎలా చేస్తున్నాడు అన్నది. बड़े बड़े काटते बोलो उनका राजन का काम है ना भैया, पूरा किट लेता फोन साफ कर लेना था फोन का रिजल्ट नहीं थी। 500 रुपए ला रहे हो ना, ये कैसे 500 रुपए का नोट आता। अरे गंगा